హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విద్యుత్ సంస్థలో 3000 ఉద్యోగాలు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్. విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో 3000కు పైగా ఖాళీలు ఉన్నట్టు తేలింది. వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. ఈ లెక్కలో తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క కేడర్ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు ట్రాన్స్కోల్లో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చారు. జెన్కోలో ఇంకా మరికొంతమందికి ఇవ్వనున్నారు. ఈ పదోన్నతులతో క్రింది స్థాయి 3000కు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. డిస్కంలో కింది స్థాయి అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్తో పాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కోలలో సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. నియామకాలు చకచక వేగం పెంచిన టీజీపీఎస్సీ 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాలు వెల్లడి. మిగతా వాటికి రాత పరీక్షల నిర్వహణ. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో టీజీపీఎస్సీ వేగాన్ని పెంచింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ రాత పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాలను వెల్లడిస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలో 13 నోటిఫికేషన్ సంబంధించిన తుది ఫలితాలు ప్రకటించింది. 2022లో ప్రకటించిన పరీక్షలు నిర్వహించిన పోస్టుల్లో కొన్నింటికి రాత పరీక్షలు పూర్తి చేసింది. మిగతా వాటికి రాత పరీక్షలో షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్లోగా గ్రూప్ 1, 2, 3 మినహా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ ఫలితాన్ని ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న న్యాయ వివాదాలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపశమనం కల్పించింది. ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికేట్ల పరిశీలన. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు 2 నెలల పాటు పరిశీలన కొనసాగింది. అక్కడకు రాలేకపోయిన వారికి, ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు శనివారంతో ముగిశాయి. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు త్వరలో తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ వెలువరించింది. గ్రూప్ 3 దరఖాస్తులు ఏవైనా తప్పులు ఉంటే సవరించేందుకు ఈ నెల 2 నుంచి 6 వరకు ఎడిట్ అవకాశాన్ని కల్పించింది. అసిస్టెంట్ ఇంజనీర్, భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ అధికారులు, వసతిగృహం సంక్షేమ అధికారులు, డిఏఓ పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియ కొనసాగుతుంది. ఆంగ్లంలోనూ గ్రూప్ 1 డిజిటల్ పాఠ్యాంశాలు ప్రచారం. గ్రూప్ 1 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆంగ్ల భాషలోనూ డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్టు టీశాట్ సీఈఓ తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు క్రాష్ కోర్స్ 100 పేరిట అర్ధగంట నివిడి గల పాఠ్యాంశ భాగాలు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రసారం చేస్తామన్నారు. ఈ పాఠ్యాంశాలు టీశాట్ నిపుణ ఛానల్లో తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల వరకు ప్రసారం అవుతాయని, అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య విద్యా ఛానల్లో ప్రసారం అవుతాయని వివరించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.